ఐ గట్ సంథింగ్. ఇది టీలింగ్. ఇది ఒక ఐరిష్ విస్కీ అండ్ ఇది ఒక సింగిల్ గ్రెయిన్ విస్కీ. ఈ విస్కీని తయారు చేసే డిస్టిలరీ వెనుక ఒక బాహుబలి స్టోరీ ఉంది. బ్యాక్ ఇన్ 1782లో వాల్టర్ టీలింగ్ అనే ఒక పెద్ద మనిషి ఐర్లాండ్లో దీన్ని స్టార్ట్ చేశాడు. బట్ స్టార్ట్ చేసిన కొన్ని సంవత్సరాలకి వరల్డ్ వార్ వల్ల అండ్ ప్రొబేషన్ వల్ల, అంటే మద్యపాన నిషేధం వల్ల ఐర్లాండ్లో ఉండే డిస్టిలరీస్ అన్ని క్లోజ్ అయిపోయి, ఆ క్లోజ్ అయిన వాటిలో ఇది కూడా ఒకటి. అలా టీలింగ్ డిస్టిలరీ క్లోజ్ అయిపోయింది. డిస్టిలరీ అయితే క్లోజ్ అయింది కానీ బట్ ఆ ఫ్యామిలీ బ్లడ్లో నుంచి విస్కీ మాత్రం పోలేదు. మేబీ తాత కొంచెం ఎక్కువ విస్కీ తాగుతుండేవాడేమో, అందుకే పిల్లలకు కూడా వచ్చింది. అంటే వాల్టర్ టీలింగ్ నెక్స్ట్ జనరేషన్స్లో వచ్చిన జాక్ టీలింగ్ అనే ఒక అతను 2012లో దీన్ని మళ్ళీ స్టార్ట్ చేశాడు. సో అక్కడి నుంచి ఈ విస్కీ తయారవుతూనే ఉంది. ఈ స్టోరీని కొంచెం పక్క జరిపితే నేను ఇప్పటివరకు దీన్ని ట్రై చేయలేదు. సో లెట్స్ హావ్ ఎ సిప్. నేను ఇప్పటివరకు తాగిన విస్కీల్లో ఇది కొంచెం స్పెషల్ అని చెప్పాలి. రీజన్ అంటే దీని మెచ్యురేషన్ అంతా క్యాబినియా సావిగ్నాన్ వైన్ బ్యారల్స్లో చేస్తున్నారు. స్మెల్ అయితే చాలా చాలా సెటిల్ ఉంది, చాలా నీట్గా అనిపిస్తుంది. చూద్దాం. చియర్స్. టూ మచ్ స్మూత్ అబ్బా. చియర్స్. బాగుంది. నేను ఎప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు, చాలా మంచిగా ఉంది. మిస్ అయ్యాను. ఐరిష్ విస్కీ ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా తీసుకోండి, చాలా చాలా బాగుంది. అండ్ ఇది 92 proof అండ్ 46% ఆఫ్ ఆల్కహాల్. దీని ప్రైస్ ఈజ్ అబౌట్ $40 to $50, బట్ నాకు యాక్చువల్ గుర్తులేదు. చియర్స్.